పల్నాడు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేట్ దగ్గర ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇందులో భాగంగా మనం చెప్పు కూడా విష్ణుపురం రాసి సిమెంట్ ఫ్యాక్టరీ లోడింగ్ కోసం వెళ్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి ఏవైతే గూడ్స్ కానీ ఇటు రైళ్లు ముఖ్యంగా రాకపోకలను కూడా దారి మళ్లించారు. రాకపోకలకి అంతరాయం కూడా కలిగినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రైల్వే అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. పట్టాలు తప్పడానికి కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉన్నాయో ఉదయం సమయంలో కావడంతో కూడా హైదరాబాద్ నుంచి ఇటు ఎక్కడైతే ఉందో విజయవాడ కానీ లేకుంటే చెన్నై వెళ్ళేటువంటి ట్రైన్లు కానీ రాకపోకలకు తీవ్ర అంతరాయం కూడా కలిగినట్టు తెలుస్తుంది. మరోవైపు కొన్ని ట్రైన్లు కూడా ఎక్కడైతే ఉన్నాయో ఇటు వచ్చే వాటిని విజయవాడ మీద కూడా ఇటు ఖమ్మం, విజయవాడ, వరంగల్ మీద దారి మళ్లించినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇప్పటికే ఎదుగుతుందో శ్రీనివాసపురం దగ్గర అదుపు తప్పినటువంటి పట్టాలు గూడ్స్ రైలు బండిని అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలు కూడా చేపట్టారు. పలు రైలుకు రాకపోకల అంతరాయాలను పలు రైళ్లను కూడా దారి మళ్లించారు. సో ఇప్పటికే పనులైతే చేపట్టారు. అవి ఇంకా మధ్యాహ్నం సమయం దగ్గర పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.